అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 11 నెలల కాలంలో 17 స్క్రైబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. అయితే వ్యాధి వచ్చిన 17 మంది పూర్తిగా కోలుకున్నారని డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రతాప్ తెలిపారు. స్క్రైబ్ టైఫస్ బారిన పడిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్ తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రైబ్ టైఫస్ పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏవైనా కీటకాలు కుడితే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని సూచించారు. భయాందోళనకు గురి చేస్తున్న స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఇది సాధారణంగా వచ్చే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది ప్రతి సంవత్సరం కూడా కేసెస్ నమోదవుతుంటాయి. ఇది కొత్తగా వచ్చిన వ్యాధి అనేది కాదు. దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. గత సంవత్సర కాలంలో తీసుకుంటే మన జిల్లాలో 177 టెస్టులు అనేది చేశాము ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి. అందులో 17 కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. ఈ కేసెస్ కూడా వీటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్స్కి వాళ్ళందరూ కూడా నయమైపోయారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా అన్నమాట. ఓరియంటియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఒక పురుగు మీద ఉంటుంది. పురుగు కుట్టిన దాని వల్ల ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుందంటే, ఒకటి దట్టమైన పొదలున్న ప్రదేశాలు, లేదంటే ఏదన్నా పంట పొలాలు అండ్ ఎలుకలు, లేదంటే పశువుల కొట్టం, ఈ ప్లేసెస్ నుంచి ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఆ పురుగు కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది మనుషులకి. ఇక్కడ వచ్చిన కాంటాక్ట్ అయిన మనుషులందరికీ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా